అందరికీ ఇక్కడ చేసినటువంటి లీడర్లందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కష్టపడి 3-4 నెలల నుంచి మీరు చెమటోడ్చి తిరుగుతున్నారు. ఈ పార్టీ పట్ల సారు పట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారమ్మా. మన జగన్ సారు ముఖ్యమంత్రి మనకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఆ స్కీములన్నీ ఎంతో విజయవంతమైనాయి. మళ్ళీ మనం సార్ను తిరిగి రెట్టింపు ఉత్సాహంతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10 సంవత్సరాల నుంచి కమలాపురానికి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ ప్రాంత వ్యక్తి కాకపోయినప్పటికీ మీరు ఆయన్ను మీలో ఒక వాడిగా భావించి ఆయన పట్ల ఎంతో ప్రేమతో విశ్వాసంతో మీ వాళ్ళలో ఒకటిగా చేసుకుని ఆయన కానీ మీ మీద అదే విధమైనటువంటి ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ తనకు సాయశక్తుల అన్ని విధాల పనులు చేస్తూ మీ అందరికీ అన్ని విధాలా చేయడం జరిగింది. హాస్పిటల్స్ కానీ ఇవి ఎంఆర్ఓ ఆఫీసు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్స్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అన్ని పెట్టడం జరిగింది. చూస్తా అంటే 5 ఏళ్ల కిందటికి ఇప్పటికీ కమలాపురం మేము వచ్చినప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి తేడా కనిపిస్తుంది. అదంతా మీ యొక్క ప్రేమ ఆదరాభిమానాలు. సారు మీది మనసులు గెలుచుకున్నాడు, మీరు సారు యొక్క మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇంతవరకు పిల్లలు బాగా చేయడం జరిగింది. ఇప్పుడు మేము చేసిన క్యాన్వాస్ అంతా అయిపోయిందమ్మా. ఇప్పుడంతా మీ భుజస్కంధాల మీదే ఉంది, మాది ఏం లేదు. సార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎంతో బాగా మంచి ఉత్సాహంతో గెలిపించి ముఖ్యంగా వృద్ధులకు చదువురాని వాళ్లకు ఆ సిస్టమ్ ఎట్లా వేయాల్సింది, ఓటు ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఏ విధంగా బటన్ నొక్కాల్సినటువంటి చెప్పి వాళ్ళతో చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది బాబు. అందులో ఎండాకాలం కాబట్టి కొంచెం తొందరగా ఉదయాన్నే వాళ్ళని తీసుకుపోయి వేసి మొబైలైజ్ చేసి చేయిస్తే చాలా బాగుంటుంది. మనకు ఓటింగ్ శాతం కానీ చాలా బాగా జరుగుతుంది. తర్వాత మన కమలాపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సారు పేరు నిలబడడానికి మేమంతా కృషి ఎంతైనా ఉంది. అట్లే ఎంపీ గారు కానీ హ్యాట్రిక్ ఎంపీగా గెలుస్తారు. రెండోసారి మన ముఖ్యమంత్రిని మన జిల్లా వాసిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన వచ్చినాడంటే అన్ని పథకాలు రాజశేఖర రెడ్డి అన్న ఏ విధంగా ప్రవేశపెట్టినాడో ఆ పథకాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయమ్మా. ఆయన రాజశేఖర రెడ్డిని చూసే మనం జగన్ సార్ని గెలిపించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు జగన్ సార్ కానీ చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ ఏదన్నా అక్కడక్కడ కొన్ని చిన్న జరగవచ్చు, ఎందుకంటే ఇది పెద్ద కుటుంబ వ్యవస్థ. 175 సీట్లు ఉన్నాయి ఇంత రాష్ట్రాన్ని. మనం ఒక ఇంట్లో చిన్న సమస్యల్ని ఒకసారి పరిష్కరించలేకపోవచ్చు. అటువంటిది ఇంత సమస్యలను అక్కడక్కడ చిన్న లోటుపాట్లు జరిగిండొచ్చు. అవన్నీ మీరు మంచి పెద్ద హృదయంతో ఆదరించి ఈసారి మళ్ళీ జగన్ సార్ను మన సారులను అందరినీ గెలిపించుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ మాతో పాటు నడిచి పాపం ఎండనక చెమట వచ్చి నడిచినందుకు మీ అందరికీ మా మనస్ఫూర్తికంగా వైఎస్ఆర్ కుటుంబం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో 19-20 వార్డులో క్యాన్వాస్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన అపూర్వమైన స్పందన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్కే ఓటేస్తామని ధైర్యం మనకే రివర్స్ లో చెప్తున్నారు. హ్యాట్రిక్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే మనకు ప్రతిరోజు నేను తిరిగి ఆల్మోస్ట్ కమలాపురం నియోజకవర్గంలో తిరిగిన ప్రతి చోట నాకు ఈ స్పందనే కనిపిస్తుంది. ఇదంతా కేవలము మీ ప్రేమాభిమానాలతోనే పాసిబుల్ అయింది. అలాగే ఎమ్మెల్యే గారి కృషి. ఆయన ఈ కమలాపురం నియోజకవర్గాన్ని స్టేట్లోనే నెంబర్ 1గా చేయాలన్న ఆయన కోరిక మేరకు మనకి రకరకాల ప్రతి మండలంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగింది. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా కానీ, అలాగే మనకి హాస్పిటల్స్, స్కూల్స్, నాడు నేడు కింద ఎయిర్పోర్ట్స్, మనకి కడప ఎయిర్పోర్ట్ కూడా వల్లూరు కిందకే వస్తుంది. సో వల్లూరుకి సంబంధించి అది సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, అది కాదు ప్రతి ఇంట్లో ఎలాగైతే డెవలప్మెంట్ జరిగిందో ప్రతి మండలంలో, ప్రతి రోడ్డులో, ప్రతి వీధిలో డెవలప్మెంట్ జరిగింది. 1-2 కొంచెం నిదానంగా జరగవచ్చు. కరోనా వల్ల మనకు 2.5 సంవత్సరం వేస్ట్ అయినా కూడా, కానీ ప్రజలు దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని మేమంతా కోరుకుంటున్నాము. సో రేపు 13వ తారీఖు ఎలక్షన్ రోజు మన కార్యకర్తలందరూ దగ్గరుండి ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి 100% ఓటింగ్ శాతం జరగాలని, ఓటేసిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకే ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.